ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 23వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం. తిథి తదియ. సాయంత్రం 4:32 వరకు. నక్షత్రం మూల. సాయంత్రం 5:44 వరకు. వర్జం సాయంత్రం 3:39 నుంచి 5:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుంచి 4:40 వరకు. అమృతకాలం ఉదయం 10:45 నుంచి 12:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:19. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ తదియ ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసం శుక్లపక్ష తదియ తిథి ఆదివారం కూడిన ఈ శుభదినం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా ప్రకటించారు. దేవతలకు ఇది బ్రహ్మీ ముహూర్తంతో సమానమైన కాలం కాబట్టి ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ రోజు ఉన్న ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన రోజు కావడం, దానికి తోడు తదియ తిథి కలిసి రావడం అనేది ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమైన శక్తిని సూచిస్తుంది. సాధారణంగా తదియ తిథి గౌరీదేవికి లేదా పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమైనది కాబట్టి ఈరోజు శివకేశవుల అభేదాన్ని దర్శించుకుంటూ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆరాధించడానికి ఒక విశేషమైన రోజుగా మనం భావించాలి. ముఖ్యంగా ఈరోజు మార్గశిర మాసంలో వచ్చిన ఆదివారం కాబట్టి సూర్యారాధన ఆరోగ్యానికి ప్రధానం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కంటి సమస్యలు ఉన్నవారు లేదా ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. స్నానపు నీటిలో చిటికెడు పసుపు, కొన్ని గరిక పోచలు వేసుకుని స్నానం చేయడం వల్ల శారీరక మానసిక మలినాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. స్నానానంతరం ఉతికిన వస్త్రాలను ధరించి ఇంటి తూర్పు భాగంలో లేదా తులసి కోట దగ్గర నిలబడి ఉదయిస్తున్న సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఈనాటి ప్రధాన విధి. రాగి పాత్రలో నీళ్లు, ఎర్రటి పువ్వులు, అక్షతలు, కాస్త బెల్లం ముక్క, గంధం వేసి ఓం హ్రీం సూర్యాయ నమః అని కానీ లేదా ఓం ఆదిత్యాయ నమః అని జపిస్తూ సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం వదలాలి. ఈ ప్రక్రియ వల్ల జాతకంలో ఉన్న రవిదోషాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతాయి. ఆదివారం నాడు మార్గశిర మాస ప్రభావం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా అత్యంత శుభప్రదం. ఈరోజు తదియ తిథి కాబట్టి ఇది సౌభాగ్య గౌరీ వ్రతం లేదా గౌరీ పూజకు కూడా అనుకూలమైన సమయం. తదియ తిథి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి చెందుతుంది కాబట్టి ఈ రోజున ముత్తైదువులు లేదా పెళ్లి కాని అమ్మాయిలు గౌరీదేవిని పూజించడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం, మంచి భర్త లభించడం వంటి ఫలితాలు ఉంటాయి. ఉదయం పూజ గదిలో అమ్మవారి పటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైన పాయసం లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. లలితా సహస్రనామం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మార్గశిర మాసం విష్ణువు నెల, ఆదివారం సూర్యుడి రోజు, తదియ అమ్మవారి తిథి. ఇలా ఈ 3 శక్తులు ఏకమైన రోజు కాబట్టి ఈరోజు శివాలయాన్ని కానీ విష్ణు ఆలయాన్ని కానీ సందర్శించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అందులోనూ రవిగ్రహం చుట్టూ 12 ప్రదక్షిణలు చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ రోజున చేయవలసిన దాన ధర్మాల విషయానికి వస్తే మార్గశిర మాసం చలికాలం కాబట్టి చలితో బాధపడే పేదవారికి దుప్పట్లు లేదా ఉన్ని వస్త్రాలు దానం చేయడం వల్ల 1,000,000 యాగాల ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆదివారం కాబట్టి గోధుమలు దానం చేయడం లేదా గోధుమలతో చేసిన వంటకాలను పేదలకు పంచడం వల్ల సూర్యానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈరోజు చాలా సానుకూలమైన రోజు. వారు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించి తమ ప్రయత్నాలు మొదలు పెడితే విజయం తథ్యం. అలాగే విద్యార్థులు ఈరోజు హయగ్రీవ స్తోత్రం లేదా సరస్వతి స్తోత్రం పఠించడం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెంది చదువులో ఏకాగ్రత కుదురుతుంది. ఈరోజు సాయంకాలం సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద తులసి కోట వద్ద దీపారాధన చేయడం మర్చిపోకూడదు. మార్గశిర మాసంలో విష్ణువును తులసి దళాలతో అర్చించడం చాలా ముఖ్యం. వృందావని విశ్వపూజిత అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసీమాతకు ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తుంది.
ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం లేదా చంద్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారికి సకల పాపాలు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఈరోజు అబద్ధం ఆడకూడదు, పరుషంగా మాట్లాడకూడదు, పగటి నిద్రను వర్జించాలి. ఈ నియమాలు పాటించడం వల్ల వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. కుటుంబ పరంగా చూస్తే ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భగవన్నామ స్మరణ చేయడం లేదా ఏదైనా సద్గ్రంథ పఠనం చేయడం వల్ల గృహంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన సమస్యలు ఉన్నవారు ఈరోజు బాలకృష్ణుణ్ణి పూజించి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. తమ వ్యాపార సంస్థలలో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఈ మార్గశిర శుద్ధ తదియ నాడు రవి గురుగ్రహాల ప్రభావం కూడా పరోక్షంగా ఉంటుంది. కాబట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, గురువులను గౌరవించడం చాలా ముఖ్యం. మీ శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మన పూర్వీకుల ఆశీస్సులు ఉంటేనే మన వంశం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్యుడికి నమస్కరిస్తూ పితృదేవతలను కూడా తలుచుకోవడం మంచిది. చివరిగా ఈ నవంబర్ 23, 2025 నాటి మార్గశిర శుద్ధ తదియ ఆదివారం అనేది కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది దైవ చింతనకు, ఆరోగ్య రక్షణకు, భవిష్యత్తు విజయాలకు పునాది వేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజున మనం చేసే చిన్నపాటి దైవ కార్యమైన మనసా వాచ కర్మణ భక్తితో చేస్తే అది మన జీవితంలో ఊహించని సానుకూల మార్పులను తీసుకువస్తుంది. సూర్యనారాయణుడి తేజస్సు, శ్రీ మహావిష్ణువు రక్షణ, గౌరీదేవి సౌభాగ్యం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, సూర్యనారాయణుణ్ణి లేదా ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించినా ప్రార్థించినా కామెంట్స్ రూపంలో తెలియజేసి లక్షల మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతోమంది ఈరోజు స్వామివారి నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. 10 మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపు సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఖర్చు పెరుగుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు. సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తునిస్తాయి. సన్నిహితుల సూచనలు అవసరం. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన పనులు అనుకూలంగా లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. అందరితోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. డబ్బు చేతికి రావడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. సోదరులు, బంధువుల సహాయం లభిస్తుంది. సమాజంలో అందరితోనూ ప్రేమపూర్వకంగా పనులు నెరవేర్చుకుంటారు. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ఆలోచన సఫలీకృతమవుతుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తీరుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఇష్ట దేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం ఉంది. మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒక ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ రోజు సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆత్మీయులు, స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి తోటి ఉద్యోగులు, పై అధికారులతో
స్నేహభావం పెరుగుతుంది. తద్వారా పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. సమాజంలో అందరి సహకారం పొందుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. నిత్య వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. చదువులో రాణిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంది. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన లాభం ఉన్నా ఖర్చు పెరుగుతుంది. భూలాభం సూచితం. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది. సహనం రక్షిస్తుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఈరోజు అధికారుల అండదండలు, కార్య సాఫల్యత ఉంటాయి. సహోద్యోగుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పాత ఆర్థిక సమస్యలు ఉన్న పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించి తాత్కాలికంగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమస్యలను చాలా మటుకు అధిగమించే అవకాశం ఉంది. ఆదాయంలో అస్థిరత, ఖర్చులు పెరగడం ఉంటుంది. నియంత్రణ, ఆదాయ అన్వేషణ అవసరం. ఇంట్లో కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సఫలీకృతులవుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కృషి ద్వారా ఫలితాలను పొందుతారు. పిల్లలపై మీ విశ్వాసం ఈరోజు బలంగా ఉంటుంది. సంతానం వైపు నుంచి ప్రయోజనం అందుకుంటారు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తొలగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులను కొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, తోబుట్టువుల సహకారంతో ఈరోజు చివర్లో ఉపశమనం లభిస్తుంది. అత్తగారి వైపు నుంచి ఆగ్రహ సంకేతాలు ఉండవచ్చు. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించండి. కళాకారులకు సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక అంశం శుభప్రదం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు.
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తద్వారా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉండవచ్చు. పిల్లల చదువు విషయంలో అనుకూలిస్తుంది. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది. నలుగురితో చర్చించి పనులు చేపడతారు. తద్వారా ఆలస్యం జరగవచ్చు. అయినా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఈరోజు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుకు అనుకూలం. పనుల్లో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. సర్దుబాట్లు అవసరమవుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల విషయంలో గౌరవం, మర్యాద ప్రదర్శించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనుల్లో అనవసరమైన చర్చల వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. అవరోధాలు ఉన్నా పనులు పూర్తి చేస్తారు. ధన లాభం ఉంటుంది. పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారం ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. కొన్నింట ఆలస్యం ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో ఫలిస్తాయి. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. సంతృప్తిగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. పట్టుదల, శ్రద్ధతో పనులు చేయడం అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. నిత్య వ్యాపారం కొనసాగుతుంది. అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో కలహాలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది. వాహన యోగం ఉంది. అదృష్టవంతులవుతారు. వివాదాల జోలికి పోవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు.
రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. వస్తువులను కొనడంపై మనసు నిలుపుతారు. వివిధ కారణాల వల్ల ఆ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. పనుల్లో జాప్యం ఉంటుంది. కాబట్టి పట్టుదలతో చేయడం అవసరం. సాంస్కృతిక సేవా కార్యక్రమాలపై మనసు నిలిపినా పాల్గొనకుండా దూరంగా ఉంటారు. మిత్రులు బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తీరుతాయి. కళాకారులకు కొంత ఆదరణ లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. తెలివిగా అధిగమించండి. సొంత నిర్ణయం వద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. పట్టుబిడుపులతో వ్యవహరించాలి. ఒక విజయం ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా వెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఈ రోజు తలపెట్టిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య విషయమై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో చేయవలసిన పనుల్లో ఆలస్యం ఉండవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పై చదువులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గం అనుకూలంగా ఉంటుంది. పనులు నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి విజ్ఞానాలను సమర్థవంతంగా అధిగమించి విజయం సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనేక మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం. వ్యక్తిగత అభివృద్ధి సూచితం. నిరుత్సాహానికి తావీయకుండా పనిచేసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. మేలు జరుగుతుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. పనుల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెద్దల విషయంలో మర్యాదగా ఉంటారు. అది కార్య సాఫల్యాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. సర్దుబాట్లు అవసరమవుతాయి. వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ఆస్తుల వల్ల కొంత ఆదాయం లభించవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలంగా కొడుకు లేదా కుమార్తెకు సంబంధించిన ఏదైనా వివాదం పరిష్కరించుకుంటారు. సంతోషకరమైన వ్యక్తిత్వం కావడంతో ఇతర వ్యక్తులు మీతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నించవచ్చు. సమాజంలో గౌరవం పొందడం వల్ల మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీరు మునుపటి కంటే మరింత నమ్మకంగా పనిచేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూలమైన నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.